నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సార్, పోలీస్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ప్రతి ఇయర్ కూడా ఎంతోమంది స్టూడెంట్స్ పోలీస్ జాబ్ రావాలి అని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈసారి పోస్టులు ఎన్నొచ్చాయి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ చాలామంది ఈ పోలీస్ జాబ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈజీగా క్రాక్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు అంటారు సార్? ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తానండి. చాలామంది స్టూడెంట్స్, తెలంగాణ యువత, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు 19,000 ఉద్యోగాలు ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నారు. చాలా ఇష్యూస్ కూడా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ప్లాన్ ప్రకారము ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఇక నుంచి అని అనుకుని ఇప్పుడు ఫస్ట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిలో కూడా తక్కువేమీ లేవు. 7,437 వేకెన్సీలు ఇప్పుడు ఇస్తుంది. మిగిలినవి కూడా విడతల వారీగా భర్తీ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. కాబట్టి పోలీస్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సిన్సియర్గా వాళ్ళు మనసు పెట్టి చదువుకొని, చదువుతో పాటు ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఈవెంట్స్కి కూడా ముందు నుంచి ప్రిపేర్ అవుతూ, ఎందుకంటే గత నోటిఫికేషన్లో లాంగ్ జంప్ క్లియర్ చేయక డిస్క్వాలిఫై అయినటువంటి పిల్లలు తెలంగాణ స్టేట్ నుంచి 3 లక్షల మంది ఉన్నారు. సో ఇవన్నీ మన పాస్ట్ హిస్టరీలో మనకు చెప్తున్నటువంటి ఎక్స్పీరియన్సెస్. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ముందు నుంచే చదువుకోవటంతో పాటుగా ఈవెంట్స్ కూడా ప్రిపేర్ అవుతూ కనుక వెళ్తే ఆపర్చునిటీ మన చేతి దాకా వచ్చింది. సిన్సియర్ ఎఫర్ట్స్ పెడితే ఉద్యోగం తెచ్చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ క్లారిటీ. ఇప్పుడు మొత్తం 7,437 పోస్టులు వచ్చినాయండి. వీటిలో 4 డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి కానిస్టేబుల్కి, ఒకటి ఎస్ఐకి, ఇంకొకటి ఏఎస్ఐ, ఇంకొకటి 4వది డ్రైవర్స్కి. 4 నోటిఫికేషన్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేయాలి అని అంటే ఇంటర్మీడియట్ చదువు ఉండాలండి. మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 22 ఇయర్స్. అయితే ఒక GO 87 అని మనకుంది. దాని ప్రకారం 5 ఇయర్స్ రిలాక్సేషన్ ప్రతి ఒక్క కేటగిరీకి ఇచ్చారు. అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్ ఎవరైనా కానిస్టేబుల్కి అప్లై చేయాలి అని అంటే ఇంటర్మీడియట్ చదువు ఉండాలి, మినిమం 18 ఇయర్స్ ఉండాలి, లేదా 27 ఇయర్స్ కంటే తక్కువై ఉండాలి. జూలై 1వ తారీఖు 2026 తారీఖు నాటికి మ్యాక్సిమం 27 ఇయర్స్ దాటకుండా ఉండాలి. అలాంటి వారందరూ కూడా జనరల్ కేటగిరీ. ఇది కాకుండా ఏజ్ రిలాక్సేషన్స్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మిగిలిన డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేవాళ్ళు, లైక్ ఆర్టీసీ కానివ్వండి, టెలికామ్, డిస్కామ్, ఇట్లా తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసే వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వాళ్ళకి ఇంకొక 5 ఇయర్స్ ఉంది. అంటే మొత్తం 32 ఇయర్స్ దాటకుండా ఉండేటటువంటి తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్స్లో, వేరే డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేవారు అవ్వచ్చు, ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, వీరు 32 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సో ఇది కానిస్టేబుల్కి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ దెన్ ఏజ్ రిలాక్సేషన్. ప్రాసెస్లో ఏదైనా సరే అది ఎస్ఐ అవ్వచ్చు లేదా కానిస్టేబుల్ అవ్వచ్చు, ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్కి ఈవెంట్స్ పెడతారు, ఫిజికల్ ఈవెంట్స్. ఈవెంట్స్లో మెన్ అయితే 1600 మీటర్స్ రన్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, తర్వాత షార్ట్ పుట్ ఉంటుంది. అదే ఉమెన్ అయినట్లయితే వారికి 1600 మీటర్స్ ఉంటుందండి, వాళ్ళకి 800 మీటర్స్ ఉంటుంది. వారికి కూడా లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటాయి. ఎస్ఐ పోస్ట్కి అప్లై చేయాలి అని అనుకున్నటువంటి వారు ఏజ్ లిమిట్ అనేది మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. ఇది రెగ్యులర్. బట్ సేమ్ GO నెంబర్ 87 ప్రకారము ప్రతి కేటగిరీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. సో అది ఎవరైనా అవ్వచ్చు. సో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ 21 ఇయర్స్ అండ్ ఎబోవ్ ఉన్నవారు అండ్ 30 ఇయర్స్ అండ్ బిలో ఉన్నవారు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సేమ్ తెలంగాణ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేటువంటి వారు కానీ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, వారికి ఇంకొక అదనంగా 5 సంవత్సరాలు ఉంది. అంటే 35 సంవత్సరాల వరకు ఉన్నవారు కూడా ఎస్ఐ పోస్ట్కి అప్లై చేయొచ్చు. సో దీనిలో కూడా సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే పీసీ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మెయిన్స్లో ఒకటే పేపర్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఒకటే ప్యాటర్న్ అండి పోలీస్ కానిస్టేబుల్కి.
ప్రిలిమినరీ అయినా సరే లేదా మెయిన్స్ అయినా సరే 200 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. 25 క్వశ్చన్లు 25 క్వశ్చన్లు 25 క్వశ్చన్లు 3 25లు ఉంటాయి. ఆ తర్వాత 125 క్వశ్చన్స్ జిఎస్ ఉంటుంది. రీజనింగ్ 25, అర్థమెటిక్ 25, ఇంగ్లీష్ 25. తర్వాత 125 క్వశ్చన్స్ జిఎస్ ఉంటుంది. ప్రిలిమ్స్లో అయినా సరే మెయిన్స్లో అయినా సరే. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/5 నెగిటివ్. ఎస్ఐ పోస్ట్కి వచ్చేసేటప్పటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 3 సెక్షన్సే ఉంటాయి. రీజనింగ్ నుంచి 50, అర్థమెటిక్ నుంచి 50, జిఎస్ నుంచి 100 క్వశ్చన్లు. ఇదే మీరు మెయిన్స్కి వచ్చేసేటప్పటికి మెయిన్స్లో పేపర్ 1, 2, 3, 4 అని 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు. కాకపోతే ఇవి 2 క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, 100 మార్కులకు ఉంటాయి. ఇందులోనే ఆబ్జెక్టివ్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఒక పేపర్ ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్ మీద ఒక పేపర్ ఉంటుంది. ఒక పేపర్లో ఓన్లీ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఉంటాయి, 200 మార్క్స్. థర్డ్ పేపర్ అది. ఫోర్త్ పేపర్లో ఓన్లీ జిఎస్ఏ ఉంటుంది, అది 200 మార్క్స్. సో ఎస్ఐ పోస్ట్ తెచ్చుకోవాలి అని అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, ఈవెంట్స్ క్లియర్ చేయాలి, మెయిన్స్లో పేపర్ 1, పేపర్ 2లో మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు రావాలి. ఆ తర్వాత పేపర్ 3 and 4లో 400 మార్క్స్కి ఉన్నటువంటి దానిలో ఎవరికైతే మెరిట్ ఉంటుందో వారికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ ఇవ్వాలి. కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేయాలి అని అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా అప్లై చేయాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారో లేదా మీరు ఏ డిస్ట్రిక్ట్లో రెసిడెన్స్ ఉందో, సో 1 to 7 ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చదువుకున్నారో అది మీ రెసిడెన్స్ అవుతుంది. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా కానీ ఫస్ట్ క్లాస్ నుంచి మీరు 7th క్లాస్ వరకు ఏ జిల్లాలో అయితే చదువుకున్నారో అది మీ హోమ్ అవుతుంది. సో ఆ జిల్లాకి మీరు అప్లై చేయొచ్చు. మీరు వేరే జిల్లాకి అప్లై చేశారు అని అంటే మీరు నాన్ లోకల్ అవుతారు. నాన్ లోకల్ పర్సంటేజ్ మళ్ళీ తక్కువ ఉంటుంది, 5%. ఓకే. సో కానిస్టేబుల్కి అప్లై చేసేటటువంటి స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్కి అప్లై చేయాలి. అదే ఎస్ఐకి అప్లై చేయాలి అని అనుకునేటువంటి వారు జోన్కి అప్లై చేయాలి. సో ఒక జోన్లో 4 లేదా 5 లేదా 6 జిల్లాల్లాగా ఉంటాయి. సో ఎస్ఐ ఈజ్ జోన్ వైజ్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ రిక్రూట్మెంట్. సో ఇంకెవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది సార్? హైదరాబాద్, కరీంనగర్లో బ్రాంచెస్ ఉన్నాయండి తెలంగాణలో. వీటికి డైరెక్ట్గా విజిట్ చేసి వారి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ పైన కనపడుతున్న ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.